చేస్తారు కాబట్టి బయటికెళ్ళి తిరుగుతుంటారు కాబట్టి కొంచెం అవన్నీ చాలా గుప్తంగా ఉంచుకోవడం మంచిది. మరి చూద్దాం మరి ఈ వాస్తవాలు ఎంతవరకు బయటకొస్తాయో చూద్దాం. ఒకవేళ వాస్తవాలు గట్టిగా బయటకొచ్చాయంటే కేసీఆర్, కేటీఆర్ అయితే జైలుకి పోతారు. ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదండి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యాపారాలు చేయకుండా, ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు చేయకుండా పాలన మంచిగా చేసి, నిజాయితీగా చేసి బయటకు వచ్చుంటే నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చామనుకోండి, ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి ఉండదు. నువ్వు ఇప్పుడు తప్పులు చేసావంటే మళ్ళీ రేవంత్ రెడ్డిని వెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళే ఒక రకంగా నియంతలాగా పరిపాలించాడు 10 సంవత్సరాల పాటు. అయితే 10 సంవత్సరాలు అని కూడా 5 సంవత్సరాలు అనుకోవచ్చు. ఫస్ట్ బాగానే పరిపాలించాడు. తర్వాత 2019లో ఎప్పుడైతే గెలిచాడో మెజారిటీ బాగా వచ్చిందో 80 సీట్ల పైనే, అప్పుడు ఖచ్చితంగా నేను తప్ప ఇంకా ఈ తెలంగాణలో ఎవరు గెలవలేరని ఆయన భావించారో అప్పటి నుంచి అయితే కొంచెం అహంకారం వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత నుంచే తప్పుల మీద తప్పులు చేశారు. అలానే డబ్బులు కూడా మింగడం ఎక్కువ జరిగింది. అది ఓవరాల్గా జరిగింది.